హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మా ఛానల్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మా ఫర్దర్ వీడియోస్ అన్నీ మీకోసం వస్తాయి. ఈరోజు నేను లంబసింగిలో ఉన్న తాజంగి వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చాను. అంటే ఈ నుంచి కొంచెం దూరమే, జస్ట్ ఈ నుంచి అయితే లొకేషన్ అయితే చూపిస్తాను, అది ఎక్కడ ఉండేది అనేది. ఎగ్జాక్ట్గా అనిపిస్తుందా? తాజంగి వ్యూ పాయింట్ ఆ పైన ఉంటుంది, అదే తాజంగి వ్యూ పాయింట్ అంటే. చుట్టుపక్కల మొత్తం పొలాలు. అండ్ ఇక్కడ చూడండి బుజ్జి చార్మినార్ ఉంది. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటారు కదా, అవి ఇవే. ఎందుకంటే చిన్నపిల్లలు వచ్చినప్పుడు ఇక్కడ ఫోటో దిగేదానికి అన్నీ ఇక్కడ లొకేషన్స్ చూసుకొని వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి ఈ లొకేషన్కి అయితే వచ్చి ఫోటోలు అయితే తీసుకుంటారు. మనం వెళ్దాం అక్కడికి. ఇక్కడ మామూలుగా ఇది ఒక రిసార్ట్, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కోసం ఇలా అయితే పెట్టారు. అంటే ఫోటోషూట్స్ ఏమన్నా తీసుకుంటారండి. బట్ ఇవి కొంచెం పాడైపోయినాయి. కాంగ్ మా మీడే ఉన్నాడు. తాజ్మహల్ షాజహాన్ కట్టించారు కదా, ఇది షాజహాన్ కట్టలేదు, ఇక్కడ ఉన్న కూలోళ్ళు కట్టారు. బట్ ఏంటంటే ఇది పాడైపోయింది, తాజ్మహల్ చిల్లులు పడింది. కాంగ్ మా చూడ ఇప్పుడు మనమైతే అక్కడికి వెళ్దాం. అక్కడ అది కనిపిస్తుంది కదా, అది వాటర్ అనుకోవద్దు, ఆ షీల్డ్స్ అవి ఏంటంటే ఇది మన కర్బూజా ఉంటుంది కదా, వేసుకోవడానికి అలా రెడీ చేసుకున్న. అండ్ అక్కడే స్ట్రాబెర్రీస్ కూడా వేసే ఛాన్సెస్ కూడా ఉంది. అండ్ ఇది హెలికాప్టరు, ఎలిఫెంట్ అండ్ తాజ్మహల్కి ఒక పిల్లర్ అయితే తుస్సుపోయింది. చూడండి తాజ్మహల్. అండ్ ఇక్కడ శివుడు కూడా ఉంది, శివయ్య. ఇదంతా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసినట్టు ఉన్నారు. కింద అయితే బేస్మెంట్ బాగా వేస్తారు, కానీ పైన అయితే బలంగా లేదు. బల్లాల దేవ రథం కూడా ఈడ ఉన్నది. పైకి ఎక్కితే అక్కడ ఊడిపోతుందా అని ఉంది. ఇక్కడ చూడండి, పైకి ఎక్కేద్దాం, ఏదైతే అదైంది. బల్లాల దేవ రథం అంటారు కదా, ఇదే బల్లాల దేవ రథం ఇక్కడ ఉంది. ఇదేంటి అసలు? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇది. బోటింగ్ కూడా ఉంది, చిట్టు బోటింగ్ చేసుకోవడానికి. అటు పక్క చుట్టూ పొలాలు, అటు సైడ్ వెళ్దామా? చుట్టూ పొలాల సైడు భయంగా లిటరల్ ఏమైనా ఉంటాయో చూసారా? వేషాలు అన్నీ ఇక్కడ దాచిపెట్టారు, గదలు, వీణ అన్నీ. ఎందుకంటే తడిచిపోకుండా ఉండడానికి. శివయ్య విగ్రహం ఇక్కడ చూడండి. మామూలుగా రిసార్ట్స్ వస్తారు కదా, రిసార్ట్స్కి వచ్చినప్పుడు వాళ్ళు ఉండడానికి ఉన్న స్థలాలు ఈ బ్యాంబూ స్టిక్స్తో అయితే చేశారు నీట్గా. బట్ ఇంకా ఎగ్జాక్ట్ లేదు, ఎందుకంటే సీజన్ కాదు కదా. సీజన్లో ఎప్పుడు నవంబర్ టైంలో స్టార్ట్ అవుతుంది ఇక్కడ మొత్తం. ఆ టైంలో ఇదంతా రెడీ చేసి, ఇదంతా ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ నీట్గా అయితే ప్రిపేర్ చేసుకుంటారు. అండ్ ఇక్కడ ఈ లొకేషన్కి చాలామంది జనాలు వస్తారు. ఎందుకంటే పక్కనే అక్కడే తాజంగి వ్యూ పాయింట్ అయితే ఉంది. మామూలుగా లంబసింగి వ్యూ పాయింట్ అంటారు కదా, అది లంబసింగి వ్యూ పాయింట్ కదా, తాజంగి వ్యూ పాయింట్. అదేంటంటే ఆ పైన అయితే వస్తుంది అదైతే, ఓకేనా. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ చుట్టుపక్కల ఫుల్ పొలాలు కనిపిస్తున్నాయా? అక్కడ చూడండి, మొత్తము కనిపిస్తున్నాయి, మొత్తం పొలాలు. ఆ పొలాలు ఏంటంటే అది సపరేట్గా ఒక వీడియో అయితే తీస్తాను ఆ పొలాల గురించి అయితే, ఇక్కడ ఎలా వ్యవసాయం చేస్తారనే దాని గురించి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ చూడండి తలలు కనిపిస్తున్నాయా?
వేషాలు ఇవన్నీ ఏంటంటే ఇక్కడ హడావిడిగా ఉంటారు. నవంబర్ డిసెంబర్ ఆ టైంలో ఇక్కడ ఏంటంటే ఎక్కువ జనాలు వస్తారు కాబట్టి, అంటే మనసు ప్రశాంతంగా ఉండడానికైతే జనాలు ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తారు. అలాంటి లొకేషన్ అండి ఇది. ఈ లొకేషనే తాజంగి వ్యూ పాయింట్. అండ్ మీరు కానీ ఎంజాయ్ చేయాలనుకుంటే నవంబర్ డిసెంబర్ టైంలో అయితే రండి. ఈ టైంలో వచ్చిన వేస్ట్, సో అందుకే చెప్తున్నాను. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. నేనైతే ప్రజెంట్ అయితే ఆగ్రాలో అయితే లేను, కానీ తాజంగి వ్యూ పాయింట్లో అయితే ఉన్నాను. ఇక్కడైతే మాకు తాజ్మహల్ ఉంది, బుల్లి తాజ్మహల్, కానీ చెదులు పడింది ఈ తాజ్మహల్కి అయితే. ఏం పర్లేదు, జస్ట్ వీడియో కోసమే కదా, హ్యాపీగానే ఉంది. ఎందుకంటే ఇలాంటి లొకేషన్లో మామూలుగా ప్రతి ఒక్కరు ఒక 3-4 డేస్ ఎంజాయ్ చేయడానికి అయితే వస్తాడు. నేను ఏకంగా ఇక్కడ 2 years ఎంజాయ్ చేయడానికి వచ్చాను బికాజ్ ఆఫ్ మై జాబ్. అండ్ ఓకే గాయస్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్లో అయితే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అయితే బాయ్ బాయ్.